నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీ భవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చి పెట్టే ఔషధాల్ని తయారు చేయడంలో మిగతా వైద్యాలతో పోలిస్తే హోమియోది ప్రత్యేకమైన శైలిగా చెప్పుకోవాలి. ప్రకృతిలో లభించే లోహాలు, లవణాలు, ఖనిజాలు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం మనకొక్క హోమియో వైద్యంలోనే కనిపిస్తుంది. అలాంటి ఔషధాల్లో లైకోకైనం ఒకటి. పిల్లలకు పెద్దలకు ఎంతగానో ఉపకరించే లైకోకైనం ఔషధం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాల్ని తయారు చేయటంలో హోమియో వైద్యానిది ప్రత్యేక శైలి. ప్రకృతిలో లభించే లోహాలు, ఖనిజాలు, జంతు వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచటం ఒక్క హోమియో వైద్యంలోనే మనకు కనపడుతుంది. అందుకే హోమియో వైద్యాన్ని సూత్రబద్ధమైన వైద్యంగా చెబుతారు నిపుణులు. మనకు తరచూ ఎదురయ్యే అనారోగ్య సమస్యలకు హోమియో వైద్యంలో ప్రత్యేక ఔషధాలు కనిపిస్తాయి. అలాంటి వాటిలో లాక్ కేనియం ఒకటి. టాన్సిలైటిస్, డిప్తీరియా, సైనసైటిస్ వంటి బాధలకు ప్రత్యేకంగా చెప్పుకునే లాక్ కేనియం ఔషధం గురించి మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. ఔషధాలను వాడేటప్పుడు స్థూల మోతాదుల్లో వాడకుండా సూక్ష్మ మోతాదుల్లో వాడితే ఆ సూక్ష్మ మోతాదుల్లో వాడినందువల్ల వ్యాధి నయమవుతుంది, నో సైడ్ ఎఫెక్ట్స్. సూక్ష్మ మోతాదులు కాబట్టి. ఇప్పుడు రసవిష పాషాణాలు అంటాం మనం. పాము విషం ఉన్నది. పాము విషం గరళం మనకి చాలా ప్రాణాపాయమైనటువంటిది. కానీ దాన్ని హోమియో వైద్యంలో దాన్ని సూక్ష్మ రూపంలో తీసుకువెళ్ళి సూక్ష్మ మోతాదుల్లో ఇచ్చి వ్యాధులను నివారణ చేయటం జరుగుతుంటుంది. మామూలుగా మనకి వంశపారంపర్యంగా వచ్చేటువంటి యొక్క లోట్లు ఉంటాయి. ఆ లోటుని అంటే తండ్రికి మూర్ఛలు ఉంటే కొడుకు మూర్ఛలు ఉంటాయి. అట్లాగే తండ్రికి బీపీ షుగర్ ఉంటే కొడుకు బీపీ షుగర్ ఉంటాయి. ఇట్లాంటి వాటిని మనం ఏమంటామంటే ఆనువంశిక వ్యాధులు అంటాం. నివారణ చేయటానికి కూడా హోమియోపతిలో మనకి మయాజమ్స్కి యాంటీ మయాజ్మాటిక్ రెమెడీస్ అని ఉన్నాయి. ఈ యాంటీ మయాజ్మాటిక్ రెమెడీస్ వాడి అనారోగ్యాన్ని నివారించేటువంటి అవకాశం ఉన్నది. అందువల్ల మనకి 3-4 ప్రయోజనాలతోటి హోమియో వైద్యం ప్రత్యేకత ఉంది. కుక్క పాలే తీసుకుందాం. కుక్క పాలు ఎవరు వాడారు వైద్యానికి? కుక్క పాలు చాలా గొప్ప ఔషధంగా హోమియోపతిలో పరిగణిస్తాం. కుక్క పాలని మనం లాక్ కెనైనం అని వాడతారు. ఈ లాక్ కెనైనం డిఫ్తీరియా అంటే కంఠసర్పి. డిఫ్తీరియా వస్తే వెనకటి రోజుల్లో దాదాపు మరణమే తథ్యం. అలాంటి దానికి డిఫ్తీరియాకి లాక్ కెనైనం చాలా గొప్పది. టాన్సిలైటిస్కి మనం ఆపరేషనే తప్ప ఇంకా వేరే మార్గం లేదంటారు. టాన్సిలైటిస్కి లాక్ కెనైనం కూడా టాన్సిలైటిస్ తగ్గించవచ్చు. అలాగే మైగ్రెయిన్, తలనొప్పి, హెడేక్స్, పార్శ్వపు నొప్పి అంటాం. పార్శ్వపు నొప్పికి మైగ్రెయిన్కి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. సైనసైటిస్, ఈ సైనసెస్కి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం లాక్ కెనైనం. లాక్ కేనియం వ్యక్తులు ఎప్పుడూ ఏదో ఒక భయాందోళనతో సతమతమవుతూ ఉంటారు. ఆరోగ్యం బాగుండటం లేదని దిగులు పెట్టుకుంటూ ఉంటారు. మతి భ్రమించినట్లుగా మాట్లాడుతుంటారు. చావు గురించిన భయం వెన్నాడుతుంటుంది. పాముల్ని చూసి వణికిపోతూ ఉంటారు. శబ్దాలకు జడుసుకుంటారు. తీవ్రమైన కాంతికి, స్పర్శకు ఉలిక్కి పడుతూ ఉంటారు. రాస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు తప్పులు దొర్లుతుంటాయి. పడుకున్నప్పుడు కాళ్లను డొక్కలోకి ముడుచుకుని పడుకుంటారు. మతిమరుపు ఎక్కువ. షాపుకెళ్ళాక ఏవి కొనాలో ఒక పట్టాన గుర్తుకు రావు. ఆత్మన్యూనతతో బాధపడుతూ ఉంటారు. లాక్కేనియం పిల్లలకు తల్లి ప్రేమ, ఆదరణ దొరకని పరిస్థితి ఉంటుంది. లాక్కేనియం వ్యక్తులు పక్కపై పడుకుని ఉన్నప్పటికీ గాల్లో తేలుతున్నట్లుగా అనుభూతి చెందుతుంటారు. వీరికి ఆకలి ఎక్కువ, దాహం తక్కువగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగా కనిపించే ఈ ప్రత్యేక లక్షణాలను గుర్తుంచుకొని లాక్ కేనియం ఔషధాన్ని ఎంపిక చేసుకోవాలని చెప్తారు డాక్టర్లు. లాక్ కెనైనం అనగానే ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. శరీరంలో బాధలు ఒక ప్రక్క నుంచి రెండో ప్రక్కగా మారుతుంటాయి. కంప్లైంట్స్ గో ఫ్రమ్ సైడ్ టు సైడ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. మానసిక స్థాయిలో భయాలు ఎక్కువ వీళ్ళకి. ఒక రకంగా అది
అవసరం లేని భయం. అవసరం లేని భయాల్ని మనం హిస్టరికల్ ఫియర్స్ అంటాం. ఆరోగ్యం బాగోలేదని భయం, పిచ్చి పడుతుందేమని భయం, అదిగో పాములు ఉన్నాయంటారు భయం. లేని కనపడుతుంటాయి, పాములు లేకపోయినా పాములు కనపడుతుంటాయి, అందరూ తన ఇంకా చూస్తున్నారని భయం. ఈ లక్షణాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. వెలుతురున్నా శబ్దాలున్నా వాళ్ళు సహించలేరు. తర్వాత రాసేటప్పుడు కూడా తప్పులు రాస్తారు, మాట్లాడేటప్పుడు కూడా తప్పులు మాట్లాడుతుంటారు. అందువల్ల ఈ ఎప్పుడైతే బాధలు ఒక సైడ్ నుంచి రెండో సైడ్ నుంచి మళ్ళీ మొదటి సైడ్కి ఇట్లా మారుతుంటాయో ఆ బాధలు తలనొప్పి కావచ్చు, నెంబర్ 1, లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్. థ్రోట్లో పెయిన్ కావచ్చు. తర్వాత అలాగే ముక్కులు, ఒక ముక్కు కారుతుంటే రెండో ముక్కు కారదు, ఆ ముక్కు కారుతుంటే ఈ ముక్కు కారదు. కాళ్ళల్లో కూడా బాధలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందువల్ల మనం ఎప్పుడు కూడాను బాధలను గుర్తించి వాడుకుంటుండాలా. ప్రధానంగా డిఫ్తీరియా, టాన్సిల్స్కి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. కొన్ని ఇతర లక్షణాలను బట్టి కూడా మనం ఈ ఔషధాన్ని ఆలోచించవచ్చు. ఆకలి విపరీతం, ఆవగా తింటాడు. నీళ్ళను చూస్తే భయం, పాములు లేని చోటు కూడా పాములు ఉన్నాయన్నటువంటి ఇది. తర్వాత వీళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, న్యూనతాభావం చాలా ఎక్కువ. ప్రత్యేకమైన మానసిక తత్వం ఏంటంటే మార్కెట్కి వెళ్తారు, వస్తువులు కొనుక్కుంటారు, కొనుక్కున్న వస్తువులు ఇంటికి తీసుకురావడం మర్చిపోతారు, అక్కడే మర్చిపోస్తారు మార్కెట్. ఆ రకమైనటువంటి మతిమరుపుకి చిన్నపిల్లల విషయం తీసుకోండి. చిన్నపిల్లల విషయంలో కొంతమంది తల్లి ప్రేమకు నోచుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి పిల్లలకి వచ్చేటువంటి బాధలకి ముఖ్యంగా మనం లాక్టినైన్ వాడుకోవాల్సి ఉంటుంది. లాక్కేనియం పిల్లలకు పెద్దలకు ఇద్దరికీ మేలైన ఔషధం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు లాక్కేనియం ఔషధాన్ని తప్పక వాడుకోవాలి. ప్రత్యక్ష నరకాన్ని తలపించే సైనసైటిస్ బాధలకు లాక్కేనియం మేలైన ఔషధమే. తలనొప్పులు, ప్రత్యేకించి మైగ్రేన్ బాధలకు లాక్కేనియం ఔషధం బాగా పనిచేస్తుంది. తరచూ తల తిరగటం, హై బీపీ, గొంతు నొప్పి వంటి బాధలతో సతమతమవుతున్నప్పుడు లాక్కేనియం ఔషధాన్ని ఎంపిక చేసి వాడుకుంటే బాధల నుంచి సత్వరమే మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక పిల్లల్లో టాన్సిళ్లు వాచి ఇబ్బంది పెడుతున్నప్పుడు, డిప్తీరియా అంటే కంఠసర్పితో బాధపడుతున్నప్పుడు తప్పనిసరిగా లాక్కేనియం ఔషధాన్ని ఎంపిక చేసి వాడాలి. లాక్కేనియం ఔషధాన్ని 30 పొటెన్సీలో ఉదయం 6, సాయంత్రం 6 మాత్రల చొప్పున బాధలు తగ్గే వరకు వాడుకోవాలి. ఎవరైనా మూర్ఛలతో బాధపడుతూ కింద పడిపోతే వెంటనే మనలో చాలా మంది నెత్తి మీద నీళ్లు కుమ్మరిస్తారు. తాళాల గుత్తినో లేదంటే ఏదో ఒక ఇనుప వస్తువునో చేతుల్లో అదిం పెడుతూ ఉంటారు. మరికొందరు ఏకంగా నోట్లోకి నీరు పోసేస్తూ ఉంటారు. బాధిత వ్యక్తికి మేలు చేయాలన్న తలంపుతో ఇవన్నీ చేస్తారు. కానీ నిజానికి అర్థం పర్థం లేని ఈ పనుల మూలంగా మూర్ఛతో బాధపడే వ్యక్తిని మనం చేజేతులా ప్రమాదకర పరిస్థితుల్లోకి నెడుతున్నామని గుర్తుంచుకోవాలి. అసలు మూర్ఛలతో బాధపడుతున్నప్పుడు వెంటనే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎవరైనా ఒక వ్యక్తి మూర్ఛతో బాధపడుతున్నప్పుడు ముందుగా ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాకుండా చూడండి. చుట్టుపక్కల ఉండే ప్రమాదకరమైన వస్తువుల్ని పక్కకు తొలగించండి. తల కింద కాస్త ఎత్తుగా ఏదైనా పెట్టి తగినంత గాలి ఆడేలా చూడండి. వాంతిని మింగకుండా ఉండేందుకు పక్క వైపుకు తిప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మూర్ఛల్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. చేతుల్లో ఇనుప వస్తువులు, తాళం చెవులు పెట్టద్దు. నెత్తిపై నీళ్లు కుమ్మరించడం, చీపుర్లతో కొట్టడం వంటివి చేయకూడదు. బలవంతంగా నీళ్లు తాగించటం, నోట్లోకి నీళ్లు పోయటం మంచిది కాదు. మూర్ఛలు తగ్గే వరకు ఆ వ్యక్తి కదలికల్ని గమనిస్తూ ఉండండి. మూర్ఛలు తగ్గి ఆ వ్యక్తి స్థిమితపడిన తర్వాత తినటానికి, తాగటానికి ఏదైనా ఇవ్వచ్చు. పరిస్థితి ప్రమాదకరంగా ఉందనిపించినప్పుడు వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అవసరానికన్నా అధికంగా తినడం అలవాటైన వారికి అస్తమాను, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ వంటి బాధలతో పాటు పేగుల్లో పూత, వాపు వంటి సమస్యలు కనిపించే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు బరువు పెరగడంతో పాటు పేరుకుపోయే కొవ్వు నిల్వల మూలంగా చివరికి గుండె జబ్బులు, క్యాన్సర్లు, షుగర్ జబ్బు ఇలా సమస్యల చిట్టా పెరిగిపోతూ ఉంటుంది. మరి వీటికి అడ్డుకట్ట వేయడం ఎలా? ఇందుకు ఆహారంలోనూ జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే తారక మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచుకునేందుకు మన ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అవేమిటో ఒకసారి చూద్దాం. ప్రతిరోజు ఒక గ్లాసుడు పచ్చి కూరగాయల రసాన్ని తాగండి. పచ్చి కూరగాయల్లో యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ప్రోటీన్లు పుష్కలంగా లభించే ఆహారాలను ఎక్కువగా తీసుకోండి. ప్రోటీన్లు కణజాలాన్ని, ఎముకల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. విటమిన్ సి, విటమిన్ ఇ లభించే ఆహారాలను తరచుగా తీసుకోండి. ఆహారాన్ని మితంగా తీసుకోండి. మితాహారం అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి మంచిది. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవకుండా ఉంటాయి. వారంలో ఒకరోజు పచ్చి కూరగాయ ముక్కలతో తయారు చేసిన సలాడ్లను తీసుకోండి. బరువును తగ్గించుకోవడానికి ఇదొక చక్కటి మార్గం. ఆలివ్, సన్ఫ్లవర్, ఆవ నూనెల్ని వంటల్లో ఉపయోగించండి. వేపుళ్ళు, ప్రాసెస్డ్ ఆహారాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోండి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటి ప్రక్రియల సాయంతో ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోండి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో అనుబంధాలను పెంపొందించుకోండి. మనలో వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. వారంలో కనీసం 5 రోజుల పాటు అరగంటకు తగ్గకుండా వ్యాయామం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. పొగ, మద్యపానం వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటే మనలో జీవక్రియలు, వ్యాధి నిరోధకత చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యము భేషుగ్గా ఉంటుంది. పుట్టబోయే బిడ్డ దబ్బపండులా పుడుతుందా లేక అవకరాలు ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకోవడానికి ఒకప్పుడైతే నెలలు నిండే వరకు వేచి చూడడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అమ్మ గర్భంలోనే పిండం పండులాగా ఎదుగుతోందా లేదా అన్నది ఇట్టే తెలుసుకోవచ్చు. గర్భం ధరించిన దగ్గర నుంచి కాన్పయ్యేదాకా తరచూ స్కానింగ్లు, పరీక్షలు చేయించుకుంటూ ఉంటే చాలు. 9 మాసాల తర్వాత పండంటి బిడ్డను ఒళ్ళోకి తీసుకోవచ్చు. పిండంలో లోపాలని ముందుగానే పసిగట్టే స్కానింగ్ పరీక్షల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మానవ పిండం కేవలం 2 సూక్ష్మాతి సూక్ష్మమైన స్త్రీ పురుష బీజకణాల సంయోగం ఫలితంగా ఏర్పడిన ఓ చిన్న నలుసు. కాలంతో పోటాపోటీగా క్రమవిభజన చెందుతూ క్రమేపీ గుండెగా, మొండెంగా, వెన్నుగా, కన్నుగా, కిడ్నీలుగా, మెదడుగా, ఊపిరితిత్తులుగా, మొత్తం మీద పండంటి శిశువుగా ఎదుగుతూ 9 మాసాల కాలంలో పండంటి బిడ్డగా రూపుదిద్దుకుంటుంది. ప్రకృతి సాగించే ఈ అమోఘ విన్యాసం పైకి అత్యంత సహజంగా కనిపిస్తుంది. కానీ నిజానికిదంతా జన్యువుల సారథ్యంలో ఒక పరంపరగా సాగిపోతుండే ఓ సంక్లిష్టమైన జీవరసాయనిక బృహత్ కార్యం. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడ ఏ చిన్న లోపం తలెత్తినా అది అంతిమంగా పసిబిడ్డకు లోపంగా, అవకరంగా పరిణమిస్తుంది. బంగారు బిడ్డ కోసం కలలు కనే తల్లిదండ్రులకు తీరని వేదనను మిగులుస్తుంది. పుట్టే బిడ్డలో లోపాలు, అవకరాల విషయంలో ఒకప్పుడైతే బిడ్డ పుట్టే వరకు వేచి చూడ్డం తప్ప చేయడానికి ఏమీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. పిండం లోపల ఎదుగుతూ ఉండగానే ఆ పిండం సవ్యంగా ఎదుగుతున్నది లేనిది తరచూ స్కానింగులు, చిన్న చిన్న పరీక్షల సాయంతో ఇప్పుడు చాలా తేలికగా గుర్తించవచ్చు. అవసరమైతే చికిత్స చేయొచ్చు. గర్భంలో ఉన్న శిశువుని మనం ఫీటస్ అంటామన్నమాట. ఈ ఫీటస్ ఆరోగ్యం చూసుకునే స్పెషాలిటీని ఫీటల్ మెడిసిన్ అంటారు. అంటే ఫీటస్ ఆరోగ్యం ఎలా ఉంది, దాంట్లో ఏదైనా అవకరాలు ఉన్నాయా, ఏవైనా లోపాలు ఉన్నాయా, ఇలాంటివన్నీ గుర్తించే స్పెషాలిటీని ఫీటల్ మెడిసిన్ అంటాము. ఒకప్పుడు మనకి అసలు పుట్టబోయే శిశువు ఎలా ఉంటుంది, దాంట్లో ఏమైనా అవకరాలు ఉన్నాయా, అది సరిగ్గా ఎదిగిందా లేదా అనేది పుట్టాకనే తెలిసేది అనమాట. కొన్ని కండిషన్స్ పుట్టాక తెలిసాక మనము ఎక్కువ చేయలేము దానికి ట్రీట్మెంట్ కోసం. అదే కాకుండా ఇప్పుడు మెడికల్ పరిశోధనతోటి మనకి ఏం తెలిసిందంటే గర్భంలో ఉన్నప్పుడు శిశువు హెల్త్ ఎంత బాగుంటే అంత పుట్టాక బిడ్డ హెల్త్ కూడా బాగుంటుంది. అదే కాకుండా పెద్దగా అయ్యాక కూడా కొన్ని డిజీజెస్ అనేటివి ఫీటస్లోనే మొదలవుతాయి అన్నమాట. ఫీటల్ హెల్త్ మనం ఎంత మంచిగా ప్రొటెక్ట్ చేయగలిగితే అంత మనము పెద్దల్లో ఉన్న కొన్ని డిజీజెస్ కూడా తగ్గించగలుగుతాము. డయాబెటీస్,
ఆస్థమా, హైపర్ టెన్షన్, హార్ట్ డిజీజ్ ఇలాంటివన్నీ గర్భంలో శిశువు హెల్త్ తోటే మొదలవుతాయి అన్నమాట. సో ఫీటల్ మెడిసిన్ తోటి మనం గర్భంలో ఉన్న శిశువు హెల్త్ ఎలా ఉంది అని చెక్ చేసి అవకరాలు అనేటివి దాని ఇన్సిడెన్స్ తగ్గియొచ్చు. అదే కాకుండా పుట్టబోయే పిల్లల హెల్త్ కాపాడొచ్చు, పెద్దల హెల్త్ కూడా కాపాడొచ్చు. తల్లి బావుంటే ఆమెకు పుట్టే బిడ్డలు బాగుంటారని, ఏ ఆరోగ్య సమస్యలు లేని తల్లికి పుట్టే బిడ్డలు కూడా ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకం మనలో చాలా మందిలో కనిపిస్తుంది. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. పండంటి బిడ్డ పుట్టడానికి కేవలం తల్లి ఆరోగ్యంగా ఉంటే చాలదు. ఉదాహరణకు 35 ఏళ్లకు పైబడిన తల్లులకు పుట్టే బిడ్డల్లో డౌన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన శారీరక, మానసిక లోపాలు వచ్చే అవకాశం ఉంది. 25 ఏళ్లలోపు తల్లులకు నెలలు నిండకుండానే కాన్పైనప్పుడు పసిబిడ్డలకు సమస్యల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పండంటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న దంపతులకు అనూహ్యంగా అవకరాలతో కూడిన సంతానం కలిగినప్పుడు ఆ దంపతుల వేదనకు అంతుండదు. ఈ పరిస్థితిని నివారించేందుకు, పుట్టే బిడ్డలో ఎలాంటి అవకరాలు లేకుండా చూసేందుకు ఇవాళ అమ్మ కడుపులో పిండంగా ఎదుగుతున్నప్పుడే లోపాల్ని గుర్తించి సరిదిద్దే స్కానింగులు, పరీక్షలు ఇవాళ మనకు అందుబాటులో ఉన్నాయి. ఫీటల్ హెల్త్ చెక్ చేయనీకే చాలా రకాల పరీక్షలు ఉన్నాయన్నమాట. రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్ స్కాన్స్, కొన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్స్, కోరియాన్ విల్లస్ శాంప్లింగ్, ఆమ్నియోసెంటసిస్ అనేది. అసలు ఇవి ఎందుకు చేస్తామంటే ఇప్పుడు ఫీటస్లో 3 రకాల ప్రాబ్లమ్స్ గుర్తుపట్టనికే చేస్తామన్నమాట. మొదటి ప్రాబ్లం ఏంటంటే క్రోమోజోమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్, అంటే జన్యువులు. ఈ క్రోమోజోమ్స్, జీన్స్ అనేటివి అసలు మన బాడీ ఎలా ఫామ్ అవుతుంది, దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అవి లోపల నుంచి దీన్ని డ్రైవ్ చేస్తాయి అన్నమాట. క్రోమోజోమ్స్, జీన్స్ అనేటివి మనము బిల్డింగ్ బ్లాక్స్ అంటాము వీటిని. ఈ క్రోమోజోమ్స్, జీన్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెక్ చేయనికే మొదటి రకమైన ఫస్ట్ పరీక్షలు చేస్తాము. అది 3వ నెల కంటే ముందే చేస్తామన్నమాట. ఈ పరీక్షలు బ్లడ్ టెస్ట్, ఇంకా ఒక అల్ట్రాసౌండ్ స్కాన్ 2 చేస్తాము. మరి రెండో పార్ట్ ఆఫ్ ద హెల్త్ ఏంటి, అసలు మన స్ట్రక్చర్ ఎలా ఉంది అనేది. అంటే ఫీటస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది, అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయా, ఆర్గన్స్ సరిగ్గా ఉన్నాయా లేదా అని తెలుసుకోనికే దీన్ని మిడ్ ట్రైమెస్టర్ అనామలీ స్కాన్ అంటాం అన్నమాట. దీంట్లో ఫీటస్ మెదడు, స్పైనల్ కార్డ్, హార్ట్, లంగ్స్, చేతులు, కాళ్ళు అన్ని అవయవాలు చూస్తాము. స్ట్రక్చర్స్ చూసి అది సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెప్తామన్నమాట. మరి కొందరిలో స్పెషల్గా గుండె చూడవలసి వస్తుంది. ఈ స్కాన్ని ఫీటల్ ఇకోకార్డియోగ్రామ్ అంటాము. గుండె జబ్బులు, ఆస్తమా, ఆటిజం, మధుమేహం వంటి ఎన్నో రకాల సమస్యలకు పిండ దశలోనే బీజాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో పిండ దశలో ఎలాంటి లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఎదిగేలా చూడటం కీలకంగా మారింది. ఇందుకు వీలుగా గర్భధారణ తర్వాత నిర్ణీత సమయాల్లో ఒక పద్ధతి ప్రకారం చేసే అల్ట్రాసౌండ్ స్కానింగులు, పరీక్షల ప్రాముఖ్యం ఇప్పుడు బాగా పెరిగింది. గర్భం ధరించిన తర్వాత తరచూ న్యూకల్ ట్రాన్స్క్యులెన్సీ స్కాన్, అనామలీ స్కాన్లతో పాటు ఇతరత్రా పరీక్షలు చేయడం ద్వారా పిండంలో అవయవ లోపాల్ని, ఎదుగుదలలో తేడాల్ని గుర్తించవచ్చు. అవసరం అనుకుంటే ఆ లోపాలు, తేడాలకు పిండ దశలోనే చికిత్స చేయొచ్చు. లేదా బిడ్డ పుట్టిన తరువాత సాధ్యమైనంత త్వరగా చికిత్స అందించడానికి వీలుగా తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు. లోపాలు, తేడాలను సరిదిద్దలేమనుకున్నప్పుడు డాక్టర్ సలహా మేరకు గర్భస్రావానికి సిద్ధపడొచ్చు. ఫీటస్లో ఏదైనా అవకరాలు గుర్తుపడితే ఫస్ట్ కాబోయే పేరెంట్స్ తోటి బాగా డిస్కస్ చేస్తామన్నమాట. అంటే ఇలాంటి అవకరం అసలు పుట్టబోయే శిశువులో ఎలాంటి లోపం కలిగిస్తుంది, ఇది ఫిజికల్గానే ఉంటుందా లోపము, లేకపోతే మానసికంగా కూడా పుట్టబోయే శిశువు దెబ్బతింటాడా, మెంటల్ రిటార్డేషన్ లాంటిది ఏదైనా ఉంటుందా, పుట్టబోయే శిశువు అసలు ఇలాంటి అవకరం తట్టుకోగలుగుతారా, బ్రతకగలుగుతారా ఇలాంటి అవకరంతో లేదా అనేది మేము అసలు కాబోయే తల్లిదండ్రితోటి డీటెయిల్గా మాట్లాడతామన్నమాట. కొన్ని అవకరాలు, కొన్ని ప్రాబ్లమ్స్కి ఫీటల్ థెరపీ అంటే గర్భంలో ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం అన్నమాట. ఇలాంటిది ఎలా, ఇప్పుడు ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ అనేది ఒక కామన్ కండిషన్. తల్లి బ్లడ్ గ్రూప్ రీజస్ నెగిటివ్ ఉంటే కనుక కొన్నిసార్లు పుట్టబోయే శిశువులో బాగా సివియర్గా అనీమియా, రక్తంలో లోపం వస్తుందన్నమాట. ఇలాంటి శిశువులకి మేము లోపలనే ఇంట్రాయూట్రైన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అని బ్లడ్ ఎక్కివ్వగలుగుతాం అన్నమాట.
మరి కొన్ని కండిషన్స్లో ఈ మధ్యన బాగా అడ్వాన్సెస్ తోటి ఫీటల్ సర్జరీ కూడా చేస్తున్నారు. ఇది మోస్ట్ కామన్ కండిషన్ ఫీటల్ సర్జరీ దేనికి అవుతుందంటే దీన్ని కంజనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటారనమాట. డయాఫ్రమ్ అనేది ఒక మజిల్ టిష్యూ అనమాట. ఇది మన ఛాతీ ఇంకా పొట్టలో ఉన్న అవయవాలని విడిగా పెడుతుంది. సో ఇప్పుడు డయాఫ్రమ్లో ఏదైనా లోపం ఉంటే కనుక పొట్టలో ఉన్న పేగులన్నీ ఛాతీలోకి వచ్చేస్తాయి. దీంతో లంగ్ డెవలప్మెంట్ అదంతా బాగా తగ్గిపోతుంది. దీన్ని కంజనైటల్ డయాఫ్రమాటిక్ హెర్నియా అంటారు. దీనికి ఫీటల్ సర్జరీ బాగా అడ్వాన్స్ అయ్యింది అన్నమాట. పండంటి బిడ్డ కోసం పరితపిస్తూ నవమాసాల పాటు గర్భాన్ని మోసి పునర్జన్మను తలపించే పురిటి నొప్పుల్ని పంటి బిగువన భరించి బిడ్డకు జన్మ ఇచ్చిన తరువాత పుట్టిన సంతానంలో శారీరకంగా మానసికంగా అవకరాలు లోపాలు కనిపిస్తే ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. వైకల్యంతో పుట్టిన బిడ్డకు జీవితకాలం పాటు సపర్యలు చేయడం మాట ఎలా ఉన్నా పండంటి సంతానం కలగలేదన్న మానసిక క్షోభ జీవితాంతం వేధిస్తూనే ఉంటుంది. దంపతులకు ఈ రంపపు కోతను తప్పించి చక్కటి ఆరోగ్యవంతులైన సంతానాన్ని కనే అవకాశాన్ని కల్పిస్తున్నాయి ఫీటల్ మెడిసిన్ పరీక్షలు. పిల్లల్ని కనాలనుకునే ప్రతి జంట ఈ పరీక్షల సాయం తీసుకుంటే ఎలాంటి వైకల్యాలు లోపాలు లేని భావి ప్రపంచం సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. చిగుళ్ల వాపుతో బాధపడుతున్నప్పుడు జామ చెట్టు ఆకుల్ని నీళ్లలో మరిగించి కషాయంగా కాచి కొద్ది కొద్దిగా పుక్కిట పట్టండి. చిగుళ్ల వాపు నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in ఈమెయిల్ చేయండి.